మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోందా? ఈ ఫార్ములా రేస్ అవకతవకలకు సంబంధించి కేటీఆర్ ను అరెస్ట్ చేయనున్నారా? ఇప్పటికీ కార్ రేసింగ్ వ్యవహారంపై గవర్నర్ అనుమతిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి. ఈ ఫార్ములా రేస్ అవకతవకలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్ను ఆదేశించింది కేబినెట్. దీనిలో భాగంగా ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫార్ములా కార్ రేసింగ్లో అవకతవకలపై విచారణకు గవర్నర్ ఆమోదమిచ్చారని కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనడం వారి అహంకారపూరిత మాటలకు నిదర్శనమన్నారు. రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో కేటీఆర్ను విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దర్యాప్తు సంస్థ ముందుగా నోటీసులు ఇస్తుందా లేక అదుపులోకి తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ పలు విమర్శలు సంధించారు. నిబంధనలకు విరుద్ధంగా 50 కోట్ల రూపాయలకు పైగా నిధుల చెల్లింపులు జరిగాయని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ పలుమార్లు స్పందించారు. ఈ రేస్ కోసం ప్రభుత్వం తరఫున చేసిన ఖర్చు కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే అని, కానీ హైదరాబాద్కు వచ్చిన ప్రయోజనం 700 కోట్ల రూపాయలని చెప్పారు. ఈ రేసును ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారానికి అప్పటి మంత్రిగా బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ కామెంట్స్ కూడా చేశారు. నేను 55 కోట్లు ఇచ్చింది నేనే, మళ్ళీ చెప్తున్నా, నిర్దిష్టంగా చెప్తున్నా. ఎందుకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ఫార్ములా ఈ రేస్ 4 ఏళ్లు వరుసగా సైన్ చేశాము, దాన్ని కంటిన్యూ చేయడానికి, తెలంగాణ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో టెస్లా లాంటి కంపెనీలు కూడా ఆకర్షించడానికి ఒక ప్రధాన స్థావరంగా చేయడానికి పరిశ్రమల శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనే నిర్ణయం తీసుకున్నాను. దాన్ని అందులో ఏమైనా అవినీతి జరిగింటే రుజువు చేయండి. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దాంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ 2023 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు చెల్లించింది. రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ పవర్లోకి రావడంతో ఈ ఒప్పందం రద్దయింది. ఎఫ్ఈఓకు చెల్లించిన 55 కోట్ల రూపాయలపై విచారణకు ఆదేశించింది.